దేశ రాజకీయాల్లో ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిగా జగన్ ముద్ర వేసుకున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంట్ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి మాజీ కార్పొరేటర్ వంకదారు వెంకటకృష్ణ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వంకదారు వెంకటకృష్ణ రాయలసీమ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ అడ్వైజరీ చైర్మన్ గా కూడా ఉన్నారు. వంకదారుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త ఆర్యవైశ్య నాయకులు చందనూరు నగేష్ కూడా వైసీపీలో చేరారు. ఎమ్మెల్యే అనంత తన స్వగ్రామంలో ఆదివారం వారికి కండువ వేసి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పనిచేయాలని కోరారు. ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ జగన్ అంటే ఒక నమ్మకమని, అందుకే అన్ని పార్టీల వారు వైసీపీ వైపు చూస్తున్నారని అన్నారు. ఈరోజు వంకదారి వెంకటకృష్ణ గారు ఇంతవరకు ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి, అలాగే రాయలసీమ వైశ్య పొలిటికల్ అడ్వైజర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే న్యాయం జరుగుతుందని చెప్పేసి, మరీ ముఖ్యంగా సంక్షేమము అభివృద్ధి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే జరుగుతుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్నాం. అతన్ని కూడా ఆహ్వానిస్తున్నాను. ఇదే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయగలడో అవి మాత్రమే చెప్పాడు. గతంలో కూడా రావాలి జగన్ అనే కార్యక్రమం ద్వారా కానీ ఎన్నికల మేనిఫెస్టో అనేది కూడా నవరత్నాలు అని చెప్పేసి చెప్పారు. నవరత్నాలు అన్నీ కూడా దాదాపుగా 99% మాత్రం అమలు పరచడం జరిగింది. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విశ్వసనీయతతోనే ఈ 5 సంవత్సరాలు కూడా పరిపాలన కూడా చేసింది. ఏదైతే చెప్పినామో చేస్తుంది. అలాగే భవిష్యత్తులో కూడా ఆ ఊరికే ఎన్నికల సమయంలో అనేకమైన వాగ్దానాలు అవన్నీ కాకుండా కేవలం ఏదైతే చేయగలమో ఈ రాష్ట్ర బడ్జెట్ను అన్ని చేయగలమో అవి మాత్రమే హామీలు ఇచ్చింది. హామీలు కూడా అదే కాకుండా డేట్లను కూడా ఈరోజు కూడా అమ్మఒడి జూన్లోనే ఇస్తామని చెప్పేసి, అలాగే చేయూత జూలైలో ఇస్తామని చెప్పి ఇలాగ అన్ని కూడా డేట్లు కూడా చెప్పిందంటే ఒక క్రెడిబిలిటీతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు పోతున్నారు. ఈ పరిస్థితుల్లో అందరూ కూడా ఈరోజు చేసుకుని ముఖ్యంగా యువకులు వెంకటకృష్ణ గారు ఇట్లా వారందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఈరోజు ఈ పార్టీలో జరుగుతుందో వారిని కూడా ఆహ్వానిస్తున్నాం. మరోవైపు వైఎస్ జగన్ నేతృత్వంలోనే బడుగు బలహీన వర్గాలకు మంచి జరుగుతుందని వంకదారు వెంకటకృష్ణ తెలిపారు. అనంతపురంలో అనంత వెంకటరామిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. నా పేరు వంకదారు వెంకటకృష్ణ. నేను మాజీ కార్పొరేటర్గా 12వ డివిజన్కి పనిచేశాను. అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తర్వాత ఆర్యవైశ్య సమాజంలో రాయలసీమ ఆర్యవైశ్య పొలిటికల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఉన్నాను. పాత ఊరి ఆర్యవైశ్య సంఘంకి ఒక కార్యదర్శిగా ఉన్నాను. తెలుగుదేశంలో ఇన్ని సంవత్సరాలు శక్తికి మించి పనిచేశాను. అక్కడ గుర్తింపు సరే, పార్టీ మారుతున్నాం, ఆ పార్టీ గురించి విమర్శలు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలని చూసి అనంత వెంకటరామరెడ్డి గారు పెద్దలు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కండువాని మా ఆర్యవైశ్య సోదరులందరూ పెద్ద లక్ష్మీనారాయణ గారు, మధు గారు, రమేష్ గారు, కలవల సతీష్, సిరుగు వెంకటేశ్వరు, అనంతపురం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మా బానుకోట రమేష్ గారు, తల్లం మురళి అని మా సిన్సర్ సుంకు రమేష్ గారు, మా మిత్రుడు చిరకాల మిత్రుడు చిందనూరు నగేష్ గారు, మన ఎస్వి నారాయణ గారు, నాతో పాటు ఒక కార్యదర్శిగా పాతురం బాసరా ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఈరోజు కండువా కప్పుకోవడం నాకు ఆనందంగా ఉంది. జై జగన్, జై జై జగన్.